తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కొనున్న అసలు పరీక్ష ఇదే. ఫిబ్రవరి 11న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్పై జరుగుతాయనే విషయం తెలిసిందే. దీంతోని రాష్ట్రంలో ఏ పార్టీ బలం ఎంత అనేది స్పష్టంగా బహిర్గతం కానుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నా కూడా అవి పార్టీ సింబల్పై జరిగినవి కాకపోవడంతో ఎవరి క్లెయిమ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తామే ఎక్కువ సీట్లు గెలుచుకున్నామని చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా ఫేక్ క్లెయిమ్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇవి స్పష్టంగా పార్టీ సింబల్పై జరుగుతాయి కాబట్టి పక్కాగా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనేది బహిర్గతం అవుతుంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి బలం ఎంత అన్నది కూడా స్పష్టంగా తేలబోతోంది. పంచాయతీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయిన బీజేపీ మున్సిపల్ ఎన్నికలపై కొంత సీరియస్గానే దృష్టి పెట్టినట్లు కనిపించింది. దీంతో ఈ కీలక ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై బాగానే ఫోకస్ పెట్టాయి. సోమవారం సాయంత్రం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. స్థానిక ఎన్నికలు ఏవైనా కూడా సహజంగా అధికారంలో ఉన్న పార్టీకే ఒకంత అనుకూలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర మరో 3 ఏళ్లు అధికారంలో కొనసాగనుంది. దీంతో ఎక్కువ ఛాన్సులు అధికార పార్టీ అభ్యర్థులకు కల్పిస్తే ఎంతో కొంత ఆయా మున్సిపాలిటీలో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని ప్రజలు భావిస్తారు. అందుకే సహజంగా ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీనే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఈసారి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే హామీలు అమలవుతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు జిల్లాల్లో పర్యటించేసి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తమ పాలనను పోల్చుకొని తీర్పు చెప్పాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత 12 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి ఓటు వేయటం వలన రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకోకపోతే రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రాజకీయంగా ఆయనకు ఎలాంటి చికాకులు ఎదురుకాలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడానికి ఆ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయన క్యాబినెట్లోని కీలక సహచరులు కూడా గొంతు సవరించే ఛాన్సులు లేకపోలేదు. మరి రేవంత్ రెడ్డి ఈ కీలక సవాల్ను ఎలా అధిగమిస్తారన్నది ఫిబ్రవరి 13న కానీ తేలదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వంలోని కీలక మంత్రుల మధ్య సయోధ్య లేదనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎవరి జిల్లాలో వాళ్ళు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించకపోతే రాజకీయంగా వాళ్లకు భారీ నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మంత్రులు కూడా రిస్క్ తీసుకునే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత కీలకంగా మారబోతున్నాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం కలగడం మాత్రం పక్కా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.